హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు ఒక సిటీ గురించి చూద్దాం. మలేషియాలో చైనా రియల్ ఎస్టేట్ కంపెనీ నిర్మించిన ఈ వెంచర్ పేరు ఫారెస్ట్ సిటీ. దీనిని కలల స్వర్గం అంటూ మలేషియాలో సముద్ర తీరాన విలాస సౌకర్యాలతో నిర్మితమైన ఈ నగరం ఇప్పుడు గోస్ట్ సిటీగా ఎందుకు మారిందో చూద్దాం. ఇక టాపిక్ లోకి వెళ్లే ముందు ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదో ఫస్ట్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. దక్షిణ మలేషియాలోని జోహార్ నగరానికి సమీపంలో $100 బిలియన్ చైనా రియల్ ఎస్టేట్ కంపెనీ అయిన కంట్రీ గార్డెన్ సంస్థ మొదలుపెట్టిన ఈ గార్డెన్ సిటీలో 10 లక్షల మంది నివసించేందుకు వీలుగా అన్ని సదుపాయాలతో వేల కొద్ది అపార్ట్మెంట్లు నిర్మిస్తున్నారు. చైనా BRI ప్రాజెక్టులలో భాగంగా కంట్రీ గార్డెన్ చేపట్టిన ఈ ఫారెస్ట్ సిటీ 2016లో రూపుదిద్దుకున్న ఇప్పటి వరకు మొత్తం ప్రాజెక్టులో 15% మాత్రమే పూర్తయింది. కానీ ప్రజాదరణ మాత్రం లేదు. 1% కన్నా తక్కువే వ్యాపారం జరిగినట్లు తెలుస్తోంది. ఎన్నో అంచనాల మధ్య మొదలైన ఈ ప్రాజెక్టు ఎందుకని ఈ పరిస్థితిని ఎదుర్కోవాల్సి వచ్చింది ఇప్పుడు చూద్దాం. ఏడాది క్రితం ఒక ఇంజనీర్ జంట ఫారెస్ట్ సిటీకి తన నివాసాన్ని మార్చుకున్నారు. సముద్ర తీరాన నిర్మితమైన భవనంలో సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్ ని అద్దెకి తీసుకున్న వీరు మొదట్లో బాగానే ఉన్న 6 నెలల తర్వాత అక్కడ ఉండలేమని ఆ గోస్ట్ టౌన్ ను వదిలేసి వచ్చేయాలని నిర్ణయించుకున్నారు. అలా ఎందుకు అనిపించిందో వివరిస్తూ, ఇక్కడ ఎవరు చూసినా డిప్రెషన్ లో ఉన్నట్లు కనిపిస్తారు. అలాగే ఎక్కువగా ఒంటరితనాన్ని ఇష్టపడేవారే ఉండాలనుకుంటారు. ఇక్కడ ఎటు చూసినా నిరాశ నిస్పృహలే కనిపించేవి. ఫస్ట్ నేను కట్టిన డబ్బుల గురించి ఆలోచించలేదు. ముందు అక్కడి నుంచి బయటకు వచ్చేస్తే చాలని అనుకున్నాను అని చెప్పారు. మలేషియాలో అన్ని సౌకర్యాలు అంటే గోల్ఫ్ కోర్స్, వాటర్ పార్క్, బార్లు, రెస్టారెంట్లు, కార్యాలయాలు, గృహ సముదాయాలు అన్నీ ఒకే చోట ఉండేలా పర్యావరణ హితంగా నగరాన్ని నిర్మించేందుకు కంట్రీ గార్డెన్ సంస్థ ముందుకు వచ్చింది. 2016లో కంట్రీ గార్డెన్ సంస్థ ఫారెస్ట్ సిటీ ప్రాజెక్టును ప్రారంభించింది. 7 ఏళ్లు గడుస్తున్నా కూడా అనుకున్న స్థాయిలో ఈ ప్రాజెక్టు ఆదరణ లభించలేదు. చైనాలో రియల్ ఎస్టేట్ రంగం మందగించిన నేపథ్యంలో $200 బిలియన్ మేర అప్పుల్లో కూరుకుపోయిన కంట్రీ గార్డెన్ సంస్థ మాత్రం ఈ ప్రాజెక్టును పూర్తి చేస్తామనే ఆశావాహ దృక్పథంతో ఉంది. భూతల స్వర్గం అంటూ ఈ ప్రాజెక్టు గురించి కంట్రీ గార్డెన్ సంస్థ ప్రచారం చేస్తే ఇప్పుడున్న వాస్తవం అందుకు భిన్నంగా ఉంది. విదేశాల్లో తమకంటూ మరో ఇల్లు ఉండాలని ఆశపడే చైనీయులకు ఇది చక్కని ఎంపిక అంటూ చైనా ప్రజలకు దగ్గరయ్యేందుకు ఆ సంస్థ ప్రయత్నించింది. అంతేకాక ఫారెస్ట్ సిటీలో ప్రాపర్టీని సొంతం చేసుకుని మలేషియన్లకు అద్దెకు ఇవ్వడం ద్వారా చైనీయులు పెట్టుబడిగా కూడా చూడొచ్చన్న సంకేతాలను ఇచ్చింది. అయితే జోహార్కు ఈ నిర్మిత నగరం చాలా దూరంలో ఉండడంతో స్థానికులు అంత సుముఖత చూపలేదు. అక్కడి వారు దీనిని గోస్ట్ సిటీగా పిలుస్తున్నారు. అక్కడున్న అపార్ట్మెంట్లలో కేవలం 10 లేదా 12 ఫ్లాట్లలో మాత్రమే నివాసం ఉంటున్నారు. నిజం చెప్పాలంటే ఇక్కడ ఉండాలంటేనే ఒళ్ళు గగురు పొడుస్తుంది అన్నారు. స్థానికులు మాట్లాడుతూ, ఎప్పుడూ ఇక్కడ అంతా నిర్మానుష్యంగా ఉంటుంది. సైలెంట్ విడిది నగరంగా కనిపిస్తుంది. షాపింగ్ మాల్లలో చాలా దూరం వరకు దుకాణాలు, రెస్టారెంట్లు మూతపడి ఉన్నాయి. అక్కడక్కడ ఆల్కహాల్ బాటిళ్లు. ఆ ప్రదేశం అంతా ఎటు చూసినా చీకటితో నిండి కనిపిస్తుంది. ఈ ప్రదేశం ఎప్పుడూ వింతగా అనిపిస్తుంది. చీకటి పడ్డాక కాదు, పట్టపగలే బయటకు రావాలంటే భయంగా అనిపిస్తుంది అన్నారు. ఇక్కడ పెట్టుబడులు పెట్టిన వారిని తలుచుకుంటే బాధగా ఉంది. ఇంటర్నెట్లో ఫారెస్ట్ సిటీ గురించి తెలుసుకున్న దానికి పూర్తిగా భిన్నంగా ఉంది అన్నారు. అందుకే ఇక్కడ నివసించే ప్రజలు దీనిని ఇప్పుడు గోస్ట్ సిటీగా పిలుస్తారు. ఇది ఇవాల్టి వీడియో. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ.